పాము పాము అలా వణుకుతున్నావేంటే? ఏమైంది? అరే భైరవి, నాకు ఈ కళ్ళలో పాము వచ్చిందే. టెన్షన్ పడకు, నాకు కలొచ్చింది. యా అల్లా, నాకిలాగే నీకు కూడా పాము వచ్చినాయి. పాము కాదు, నీకి అన్నయ్య వచ్చిందా? కాదే. అరే మరి ఏం వచ్చినాయి? అది ఏంటంటే ఎవరైనా చూస్తుంటే ఏం జరుగుతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా? రాత్రి నీది పొట్టు చెరిగినప్పుడే నాకి డౌట్ వచ్చినాయి. నాకీ డౌట్ నీకీ కలగా వచ్చినాయి. నాకు కల వచ్చింది అని చెప్తే నువ్వు లైట్ తీసుకుంటావు. నీది కల వస్తే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ. యా అల్లా, అది పాము మళ్ళీ నాది కలలోకి రాకుండా చూడు. సోజా. ఎక్స్క్యూజ్ మీ మేడం. మ్యామ్, ఈ చెక్ బుక్ పైన సైన్ చేస్తే బిల్ సెటిల్ చేస్తాం. $60,000. ఓకే. $1,42,000 దేనికి? 60,000 మీ క్రెడిట్ కార్డ్ బిల్ మేడం. 1,42,000 మీ తమ్ముడు గారి క్రెడిట్ బిల్ మేడం. బిల్ ఉందా? ఎస్ మేడం. ఇదిగోండి మేడం. నాగవరం పక్కన రాజులపాలెంలో ట్రాన్సాక్షన్ జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. ట్రాన్సాక్షన్ నిన్న డేట్లో జరిగింది. అంటే వాడు జాంబియా వెళ్లకుండా నాగవరంలో ఉన్నాడా? జాంబియాలో ఉంటే నాగవరంలో క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేస్తాడో? సంథింగ్ ఈజ్ రాంగ్. సేపటి నుంచి భైరవి కోసం చూస్తున్నాను, కనిపించడం లేదేంటి? మేడం గారు ఇంకా లేవలేదేమో. హాయ్ శాన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేచావా? లేకపోతే నాదే వేకప్ కాలా? లేచి వన్నారైన్ శాన్. ఓ ఓకే. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడుంటానక్క? జాంబియాలో. అదేలే. హోటల్లో ఉన్నావా లేక హెర్బల్స్ కోసం ఫీల్డ్ వర్క్ లో ఉన్నావా అని. ఐమ్ ఆన్ ఫీల్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ హెర్బల్స్ అక్క. మనసుకి ఉత్తేజాన్ని ఇచ్చే ఒక మంచి హెర్బల్ కోసం సర్చ్ చేస్తున్నాను. ఇంకేంటక్క? ఏం లేదురా, నథింగ్ ఏ సీరియస్. నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా అని క్యాజువల్గా కాల్ చేశాను. థ్యాంక్స్ అక్క. నేనిక్కడ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి నీకు కాల్ చేయడం మర్చిపోయాను. నువ్వైనా వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. అమ్మో,
వీడియో కాల్ చేస్తే నేను నాగవరంలో ఉన్నట్టు తెలిసిపోతుంది. హలో హలో, ఒక్కసారి చూడాలనుంది అర్జున్. ఆ, 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 కాల్ కట్ చేసి నాకు ఒకసారి వీడియో కాల్ చేయి. అక్క అక్క, ఈ ఏరియాలో చాలా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్తో మాట్లాడదామని చాలాసార్లు వీడియో కాల్ ట్రై చేశాను, కానీ వీడియో కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదు. ఇంకేంటి విషయాలు? నథింగ్ స్పెషల్, యాజ్ యూజువల్. అవును, టైం ఎంత అయింది? 8:30 సార్. అర్జున్, జాంబియా టైం ఇండియా టైం ఒకటి కాదు కదా. ఇడియట్ లాగా ఆలోచించకుండా చెప్పేశానేంటి? ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలరా బాబు? ఆఫీస్లో డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉంది అర్జున్, అర్జెంటుగా వెళ్ళాలి. తర్వాత కాల్ చేస్తాను. ఓకే సార్, బాయ్, టేక్ కేర్. బాయ్. టైం గురించి ఏం అడగలేదు, బ్రతికిపోయాను. అర్జెంట్గా ఒక హర్బల్ టీ తాగాలి. ఇండియా టైంకి జాంబియా టైంకి 3.5 hours డిఫరెన్స్. అంటే ఇక్కడ 8:30 అయ్యిందంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ 5 అయి ఉండాలి. లేచి 1 hour అయిందని చెప్పాడు అంటే 4 గంటలకే లేచి ఉండాలి. ఇక్కడ 8-9 గంటల వరకు లేవని వాడు అక్కడ 4 గంటలకు ఎందుకు లేస్తాడు? తెల్లవారి 4 గంటలకి చీకట్లో హెర్బల్ సెర్చ్ చేయడం ఏంటి? అంటే అర్జున్ చెప్పింది అబద్ధమన్నమాట. ఇండియా టైం చెప్పాడంటే వాడు జాంబియాలో లేడన్నమాట. వాడి ట్రాన్సాక్షన్ బట్టి చూస్తే వాడు నాగవరంలోనే. హలో మేడం, ఎవరితో ఫోటో పంపించారు? ఎవరిది మేడం? నేను పంపించిన ఫోటోలో ఉన్నవాడు ఆ నాగవరంలో ఎక్కడ కనపడినా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేడం. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్, మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. బీ కేర్ఫుల్. సరే మేడం. తను కనిపిస్తే ఏం చేయమంటారు? నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి పనులేం చేయకండి. నా ఆర్డర్ లేకుండా మీరక్కడ ఏం చేయొద్దు. బీ కేర్ఫుల్. ఓకే మేడం. భైరవి, ఏంటే బారెడు పొద్దెక్కినా ఇంకా స్నానం చేయకుండా అలా కూర్చున్నావేంటి? ఆడపిల్లని ఇంటికి మహాలక్ష్మి అంటారు. ఇంత టైం వరకు స్నానం చేయకుండా ఉండకూడదమ్మా. తెలుసు. తెలిసి కూడా ఎందుకిలా కూర్చున్నావే? ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా? తెలుసు. ఏం చెప్పినా తెలుసు తెలుసు అంటావు. మరెందుకిలా కూర్చున్నావు? స్నానం చేశాక వేసుకోవడానికి బట్టలు లేవు. ఇన్ని బట్టలు ఉంచుకుని లేవంటావేంటే? ఇవన్నీ వేసుకోవడానికి పనికి రావు బామ్మ. ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి కదా. ఇదిగో ఇదేసుకో, బాగుంది. ఈ డ్రెస్ కి ప్యాంట్ లేదు. ప్యాంట్ లేదా? సరే, ఇదిగో అయితే ఇదేసుకో, బాగుంది. దానిపైన టాప్ లేదు. ఇది డిజైన్ నచ్చలేదు బామ్మ. ఇదిగో ఇదేసుకో, ఇది బానే ఉంది. కలర్ చూడు, బాలేదు. ఇదిగో ఇది బానే ఉంది, వేసుకో.
ఇస్త్రీ లేదు. ఏంటే నువ్వు? అమ్మా అది లైవ్. ఆ? ఆ. ఇదిగో బామ్మగారు. ఇది చాలా బాగుంది. ఇస్త్రీ కూడా ఉందిగా. అరే బామ్మగారు, నేను కూడా అదే వేసుకోమని చెప్పినా దానికి. బాగుంది అంట, కానీ అది వేసుకోదు అంట. ఎందుకని? ఇదిగో ఇది డ్రెస్ లో ఉన్నట్టు ఏదో కల వచ్చిందంట. ఇది వేసుకుంటే అది కల వచ్చినట్టే జరుగుతుంది ఏమో అని ఇది చెప్తుంది. కళలు నిజం కావే పిచ్చిదానా. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? కళలు కూడా అంతే. ఏం కాదు, వెళ్ళి ఈ డ్రెస్ వేసుకో. బంగారు తల్లి, ఈ నాన్నమ్మ మాట వింటావు కదా? నాకు తెలుసు వింటావు. వేసుకోరా, వెళ్ళి ఈ డ్రెస్ వేసుకో. మంచి పిల్ల. అమ్మయ్యా. నాగవరం అనే ఊళ్ళో సుప్రసిద్ధమైన శివాలయం ఒకటుంది. ఆ ఆలయం ఎన్నో ఏళ్లుగా మూతబడుంది. ఆ గుడిలో ఉన్న రహస్యం తెలుసుకోగలిగితే నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఆ గుడిని తెరవడానికి అవసరమైన తాళం చెవి ఆ గుడిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్న నాగుల దగ్గరుంది. ఆ తాళం చెవిని సంపాదించడం ఆ గుడికి సంబంధించిన కుటుంబంలోని ఓ వ్యక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నా ఆశయం నెరవేరాలంటే మూతపడ్డ ఆ శివాలయంలో ఉన్న రహస్యమేమిటో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే నేనా గుళ్ళోకి ప్రవేశించాలంటే అందుకున్న అవరోధాలేంటో అవకాశాలేంటో తెలుసుకోవాలి. ఆటకి పట్టు విడుపులు తెలియాలి, వేటకి ఆనుపానులు తెలియాలి, గెలుపుకి ప్రత్యర్థుల బలం బలహీనతలు తెలియాలి. తెలుసుకుంటాను. ఆకారం, వికారం, అకారం, సకారం, సకారం, ఫట్. నువ్వు వంశపారంపర్యంగా ఆ గుడిని సేవించి పరిరక్షించే కుటుంబానికి చెందిన దానివి. నేను గుడిలోకి ప్రవేశించడానికి నువ్వు ఉపయోగపడతావేమో గాని ప్రస్తుతం నువ్వు నిస్సహాయురాలువని అర్థమవుతోంది. ఆకారం, వికారం, నకారం, సకారం,
రక్షాబంధం. ఉండాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నీ దగ్గరికి చేరిందన్నమాట. నిన్ను వాడుకోవాలి, వాడుకోవాలి, వాడుకుంటాను. నకారం, వికారం, అకారం, సకారం, నువ్వు గుడి రక్షకుడివా? ఆ? నీ ప్రతాపమేంటో చూడాలి. ఆ? చూస్తాను, చూస్తాను. ఏ, ఓ, ఏ, నాగలోకంలో ఉన్నావన్నమాట. ఏం? అకారం, సకారం, వికారం, అకారం. నువ్వు నాగినివా? ఆ? శిలక, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా? ఆ? చెప్తా, చెప్తా. మళ్ళీ ఏంటమ్మగారు? ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నానమ్మగారు. నకారం, సకారం, వికారం, అకారం. ఏ ఫట్! ఏంటి, ఏంటా శక్తి?